Hi viewers, I'm Madhavi Reddy. I'm certified financial planner. So చాలా మంది అడుగుతున్నారండి స్టాక్స్ గురించి కూడా ఎక్కువ వీడియోస్ చేయండి అని. సో ఐ జస్ట్ కమ్ అవుట్ విత్ సమ్ స్టాటిస్టిక్స్. అసలు ఏంటి అనేది నేను ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ నేను చెప్తూ ఉంటాను. సో టుడే దిస్ వీడియో ఈజ్ ఎంటైర్లీ అబౌట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి, ఇన్వెస్టింగ్ కాకుండా ఎక్కువగా ట్రేడింగ్ గురించి ఈ పర్టికులర్ వీడియో అంతా ఉంటుందండి. సో లెట్ స్టార్ట్ విత్ ఎప్పుడైతే ఈ లాస్ట్ టైం లాక్డౌన్ నుంచి మనం బాగా చేంజ్ గమనించామండి. ఈ ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ డీమాట్స్ అనేది బాగా పెరగడం మనము ఏప్రిల్ 2020 నుంచి ఇప్పటి వరకు మనం అదే ట్రెండ్ కొనసాగుతూ ఉందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ మంత్ 13 to 15 lakh కొత్త డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయండి. ఇట్స్ ఆల్మోస్ట్ 7 crore అయ్యాయండి డీమ్యాట్స్ అకౌంట్ మొత్తం మనం చూసుకున్నట్లయితే. సో మనం ఇండియాలో టాప్ 10 స్టేట్స్ తీసుకుంటే ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ అండ్ యూపీ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక ఈ స్టేట్స్ నుంచి బాగా డీమ్యాట్ అకౌంట్స్ అనేవి బాగా ఓపెన్ అవుతున్నాయండి. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 75% డీమ్యాట్ అకౌంట్స్ ఆర్ ఇన్యాక్టివ్ అండి. అంటే ఓపెన్ చేస్తున్నారు, ఏదో ట్రేడ్ చేస్తున్నారు, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు. సో దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ వాట్ ఈస్ షోయింగ్ 75% ఆర్ బికమ్ ఇన్యాక్టివ్. సో ఎందుకు, వై దే ఆర్ ఓపెనింగ్, ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, తర్వాత అంతా మళ్ళీ కొన్ని రోజులు ట్రేడ్ చేస్తున్నారు, మళ్ళీ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. సో దిస్ ఈస్ ద ఫినామినా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఫర్ ద పాస్ట్ 1 year. అంటే మనం ఏప్రిల్ 2020 నుంచి ఇప్పటి వరకు 1 year వరకు మనం చూసుకుంటే దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్. అసలు ఫస్ట్ మీరు మీ ట్రేడింగ్ జర్నీలో మీరు ఎక్కడున్నారో మీరు గమనించాలండి. సో ఇక్కడ కొన్ని ఫేజెస్ ఉంటాయి. సో ఈ ఫేజెస్ని అవాయిడ్ చేయడం ఇంపాసిబుల్ అండి. ప్రతి ఒక్క ట్రేడర్ కూడా ఈ ఫేజెస్ని ఆయన మొత్తం జర్నీలో చూస్తూ ఉంటారండి. సో ఐ విల్ జస్ట్ లెట్ ఇట్ అవుట్ సమ్ ఫేజెస్ ఇన్ దిస్ ట్రేడింగ్ జర్నీ. సో మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు ఏ ఫేజ్లో ఉన్నారో. సో ఫస్ట్ ఎవ్రీవన్ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ దెన్ విల్ స్టార్ట్ విత్ సమ్ కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో అది కొంచెం ప్రాఫిట్ రాగానే ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అది కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే 4-5 ట్రేడ్ ఫెయిల్ అయ్యగానే వెంటనే ఫియర్లోకి వెళ్ళిపోతారండి. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ ద అప్స్ అండ్ డౌన్స్ అనేవి కంప్లీట్గా హ్యూజ్ లాసెస్ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ స్టాప్ లాసులను కానీ, ఆ ఫ్లక్చుయేషన్స్ కానీ, ఆ వాలటిలిటీని కానీ తట్టుకోలేక చాలా వరకు హ్యూజ్ లాసెస్కి వెళ్ళడము అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తారండి. ఇది ఒక ఫేజ్. దిస్ ఇస్ వెరీ రఫ్ ఫేజ్. ఇందులో చాలా మంది మనకి ఎగ్జిట్ అయిపోతుంటారు ఈ ఫేజ్లోనే. బట్ ఆ టైం తర్వాత కూడా నెక్స్ట్ ఎవరైతే ఇంకా ఉంటారో వాళ్ళకి రియల్ జర్నీ అనేది అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. వెన్ యూ హ్యాడ్ సీన్ సో మెనీ volatility and ups and downs in the market, then the real journey start and then they start getting the psychology, అంటే మాస్టరింగ్ ఆఫ్ దేర్ సైకాలజీ. అంటే వాళ్ళని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఒక ట్రేడింగ్ ప్లాన్ని, ఒక స్ట్రాటజీని వాళ్ళకి తగ్గట్టుగా ఒకటి వాళ్ళు అందులో మాస్టర్ అవ్వడం అనేది మనకి ఆ ఫేజ్లో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూశారు సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఎందుకంటేనండి మార్కెట్ పెరుగుతున్నప్పుడు మీరు ఏం కొన్నా పెరుగుతుంది. బట్ వెన్ ద మార్కెట్ ఈజ్ గోయింగ్ టు క్రాష్ ఆర్ ఒకేసారి అప్స్ అండ్ డౌన్స్ వచ్చేటప్పుడు ఆ వాలటిలిటీని ఎలా మాస్టరింగ్ చేయాలి అనేది దట్ విల్ కమ్ ఇన్ టు ద 3rd or 4th ఫేజ్లో వస్తుందండి. దెన్ దే విల్ ట్రై టు మినిమం ద లాసెస్, యాక్సెప్ట్ చేస్తారు లాసెస్ని అండ్ మినిమం కూడా చేయడానికి ట్రై చేస్తారు. దెన్ దే ఫైనలీ గెట్ ఇన్ టు ద సక్సెస్. సో ఈ జర్నీలో ఈ ఫేజెస్లో అన్ని ఫేజెస్ని ఇది దాటుకుంటూ రావడం అనేది కంపల్సరీ అండి. ప్రతి ఒక్క ట్రేడరు వస్తూ ఉంటారు. తర్వాత ఇందులో కూడా ఒక 4 types ఆఫ్ ట్రేడర్స్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఒకటి ఏంటంటే మనము స్కాల్పింగ్ అంటారండి. అంటే కొంతమంది సెకండ్స్ టు మినిట్స్ మధ్య చేస్తూ ఉంటారు. సెకండ్స్ మినిట్సే. సో వీళ్ళని మనం స్కాల్పింగ్ అంటారు. కొంతమంది ఏంటంటే మినిట్స్ టు అవర్స్ చేస్తారు ట్రేడింగ్. సో వాళ్ళని మనం డే ట్రేడర్స్ అనేసి అంటాము. ఆ తర్వాత కొంతమంది డే టు వీక్స్ వరకు ట్రేడింగ్లో అంటే ఇన్వెస్ట్ చేసి ఉంటారండి. వాళ్ళని మనం స్వింగ్ ట్రేడర్స్ అంటాము. ఇంకా ఫైనల్గా మంత్స్ టు ఇయర్స్ వెయిట్ చేసే వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అంటారు. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్, మీరు అసలు స్కాల్పింగ్లో ఉన్నారా, లేకపోతే డే ట్రేడింగ్ ఉన్నారా, స్వింగ్ ట్రేడరా, లేకపోతే ఇన్వెస్టరా అనేది ఫస్ట్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలండి. దెన్ ఓన్లీ యూ కెన్ కమ్అట్ విత్ ఏ స్ట్రాటజీ. మీకు ఏది సెట్ అవుతుంది, ఏది మీకు సూట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో మెనీ పీపుల్ విల్ కాల్ మీ అండి, అంటే మేడం నేను ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ఐ హ్యావ్ విత్ 10,000, 30,000, 50,000 అనేది వాళ్ళు అనుకుంటారండి. బట్ దట్ ఈస్ రియల్లీ నాట్ దట్ మచ్ ఈజీ. ఎందుకంటే ఈ ఫేజెస్ అన్నీ మీరు
దాటుకుంటూ వెళ్ళాలి అండి. సో ట్రేడింగ్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ వెరీ గుడ్ అండి. ఎప్పుడు మేము స్టాక్స్ని ఒక ఎసెట్ క్లాస్ లాగా చూసే వాళ్ళకి ఎప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదండి. బట్ దాన్ని ట్రేడింగ్ లాగా చేసి ఒక ప్యాసివ్ ఇన్కమ్ని తెచ్చుకోవాలంటే మాత్రం మాస్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ మాస్టరింగ్ విల్ కమ్ ఓన్లీ బై దీస్ జర్నీ ఆఫ్ దీస్ ఫేజెస్ అని చెప్పొచ్చండి. సో చాలా మంది అడుగుతుంటారు, మేడం గుడ్ స్టాక్స్ చెప్పండి, ఆ స్టాక్స్లో మేము ఇన్వెస్ట్ చేసేస్తాము అంటారు. సో ఐ కెన్ టెల్ యూ, బిగినర్స్కి అసలు స్టాక్స్ మేము చాలా చెప్పగలుగుతామండి. లైక్ రిలయన్స్, ఇన్ఫోసిస్, పిడిలైట్, సిప్లా, ఐటీసీ, హెచ్డిఎఫ్సి, ఏషియన్ పెయింట్స్, హెచ్యుఎల్, కొటెక్, సన్ ఫార్మా, లుపిన్, హీరో, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో ద లిస్ట్ గోస్ ఆన్ లైక్ దిస్, బ్రిటానియా. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మీకున్న ఈ క్యాపిటల్ ఎన్ని స్టాక్స్ని కొనగలదు? సో ఐ డోంట్ నో యువర్ క్యాపిటల్ కెపాసిటీ ఎంత ఉంది. సో ఇన్ని స్టాక్స్ మీరు నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని చెయ్యాలి అంటే డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఒక 2-3 స్టాక్స్లో పెట్టారనుకోండి, అవి బాగా పెర్ఫార్మెన్స్ చేయలేదు, బట్ ఎంటైర్ మార్కెట్ ఈజ్ పెర్ఫార్మింగ్ ఎ లాట్. సో దెన్ యూ ఫీల్, అరే ఇన్వెస్టింగ్ చేసినా సరే నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫేజ్లోకి మీరు వస్తారు. సో డైవర్సిఫికేషన్ చేయాలి అంటే హ్యూజ్ క్యాపిటల్ కావాలి. సో మై సజెషన్ ఏంటంటే, మీ దగ్గర కొంత అమౌంట్ అంటే లిమిటెడ్ క్యాపిటల్ ఉంది అనేసి అంటే మాత్రం ఫస్ట్ యూ టర్న్ విత్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళిపోతే అక్కడ మీకు 5,000 అయినా 10,000 అయినా మీ మనీ ఆల్మోస్ట్ 20 కంపెనీస్లో అండ్ 10 సెక్టార్స్లోనే ఇన్వెస్ట్ అవుతుంది. దట్ మే నాట్ బి పాసిబుల్ విత్ మీకున్న ఈ తక్కువ కెపాసిటీ ఆఫ్ క్యాపిటల్తో కానీ, మీకున్న తక్కువ ఎక్స్పీరియన్స్తో కానీ, మీకున్న తక్కువ టైంకి మీరు ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవడం కన్నా, whenever you feel like I have limited capital but I wanted to get into the stock market అనుకుంటే మీరు definitely you can go through with the stock mutual funds అండి. For that only I'm telling diversification. మీకు డైవర్సిఫికేషన్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ అమౌంట్తో మీ మనీ 5,000 అయినా 20 కంపెనీల్లోకి, ఒక 10 సెక్టార్లోకి వెళ్తుంది. బట్ మీరు డైరెక్ట్గా నేను ఇన్వెస్ట్ చేసేసుకోవాలి అంటే ఎన్ని స్టాక్స్ మీరు ఈ బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కోవాలంటే చాలా అమౌంట్ అనేది మీకు అవసరం అవుతుందండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చాలామంది యాప్స్ అంటే చాలామంది ఏంటంటే ఈ యాప్స్ అంటే ట్రేడింగ్ యాప్స్ని ఓపెన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రీగా చాలా యాప్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి, పెద్ద ఛార్జెస్ కూడా ఉండట్లేదని చెప్పి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. సో ఇన్ దట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ యాప్స్ ఉన్నాయండి. సో దట్ యూ కెన్ చూజ్ లైక్ జీరోదా, 5 paisa, Paytm, Upstock, Angel Broking and Grow app, Allies Blue. So these are all few apps ఉన్నాయండి. సో ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మంచి రేటింగ్ ఉన్న యాప్స్లోకి మీరు వెళ్ళొచ్చు. అండ్ దెర్ ఆర్ సర్టెన్ వెబ్సైట్స్, అంటే ఎందుకంటే ఎప్పుడు మీరు మార్కెట్స్తో అప్డేట్లో ఉండాలి కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ గుడ్ రిలయబుల్ వెబ్సైట్స్ని కూడా మీరు ఫాలో అయితే బాగుంటుందండి. లైక్ స్క్రీనర్, ట్రెండీ లైన్ అండ్ తిజోరీ, మనీ కంట్రోల్, ఈటీ మార్కెట్స్, టిక్కర్ టేప్, ఈక్విటీ మాస్టర్, ఇలాంటివి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి. సో దట్ ఈస్ ఆల్సో విల్ హెల్ప్ యూ ఎ లాట్ ఫర్ ద ఇనీషియల్ జర్నీ ఇన్ దట్. బట్ మై సిన్సియర్ అడ్వైజ్ ఈజ్, ఫస్ట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని పెంచుకోండి. అసలు స్టాక్ మార్కెట్లో రిస్క్ రిటర్న్ ఏముంటుంది, సో బ్లూ చిప్ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్, వాల్యూ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ ఉంటాయి, సో మచ్ ఆఫ్ నీడ్ అండ్ ఇంపార్టెంట్ హెడ్జింగ్ ఉంటుంది, ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూ లెర్న్ అబౌట్ ఆల్ దీస్ లాజిక్స్ బిహైండ్ ఇట్ అండ్ హౌ స్టాక్ మార్కెట్ వర్క్స్. అవన్నీ కూడా ఏంటంటే వీడియోస్లో అట్లా ఒక 1 అవర్లో లేకపోతే ఒక 2 minutesలో నేర్చుకునేది కాదండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, హ్యావ్ సమ్ పేషెన్స్. తర్వాత మీరు నెమ్మదిగా నేను చెప్పాను కదండి, ఈ జర్నీ అంతా కూడా మేము ఐఎమ్ రెడీ టు టేకప్ దిస్ జర్నీ అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, యూ ఆర్ రెడీ ఫర్ దిస్ జర్నీ అంటే దెన్ ఓన్లీ కమ్ టు ద ట్రేడింగ్ ఆర్ ఎల్స్ యూ గో విత్ ద ఇన్వెస్ట్మెంట్. మేము ఇప్పుడు చెప్పిన స్టాక్స్లో మీరు డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, మేము ఇన్ని స్టాక్స్ కొనుక్కోలేము అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బెటర్గా మీరు డైవర్సిఫై చేసుకొని మీరు ఈక్విటీ మార్కెట్లోకి వెళ్ళొచ్చండి. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ దట్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఛార్జెస్ వెళ్ళిపోతాయి, ఇలా డీమ్యాట్ అకౌంట్ అయితే మనకి ఛార్జెస్ అట్లా ఏమి ఉండదండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంత ఛార్జెస్ మీరు అనుకున్నట్టుగా ఏమీ ఉండవు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మిత్. సో యూ కెన్ ఇనీషియల్ స్టేజెస్లో తక్కువ అమౌంట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్, కొంచెం జర్నీ నేను రెడీగా ఉన్నాను అనుకుంటే దెన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ క్యాపిటల్ బేస్ దెన్ యూ గో విత్ డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి కొంచెం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.